ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా కొన్నాళ్లుగా సాగుతున్న వర్గపోరు ఇప్పుడు మరింత ముదిరిందట. ఎమ్మెల్యే లక్ష్యంగా యుద్ధం ప్రకటించారంట ఆ మాజీ ఎమ్మెల్యే. గతంలో నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపులపై ఫోకస్ పెట్టిన ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ పనులపై దృష్టి పెట్టారని టాక్. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి అసలు విషయాన్ని రాబట్టి ఎమ్మెల్యేపై సమరమే అంటూ విరుచుకుపడుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయనకి తాజా ఎమ్మెల్యేతో ఉన్న పంచాయతీ ఏంటి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ ర్యాంపులు, గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి నియోజకవర్గాల్లో అధికార ప్రతిపక్ష నేతలు ఓ అండర్స్టాండింగ్ తో ముందుకు సాగుతున్నారట. అధికార పార్టీ నేతలకు 70 నుంచి 80% వాటా వస్తే ప్రతిపక్ష నేతలకు 30 నుంచి 20% ఇస్తున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. అందుకే ఉమ్మడి జిల్లాలోని కొన్ని చోట్ల అక్రమ ఇసుక రవాణా 16వ నెంబర్ జాతీయ రహదారి గుండా రాజమార్గంలో సాగిపోతుందని టాక్. పర్వత శిఖరాలను తలపించేలా ఇసుక ఓవర్లోడ్తో లారీలు తరలి వెళ్తున్నా అడ్డుకునే అధికారే కనిపించడం లేదంటున్నారు. అయితే పాతపట్నం నియోజకవర్గంలో మాత్రం నేతల మధ్య నో అండర్స్టాండింగ్ అంటున్నారు. స్వపక్షం విపక్షం రెండు అధికార టీడీపీలోనే ఉన్నాయంటున్నారు. వాస్తవానికి ప్రతిపక్షం కన్నా స్వపక్షంలోని విపక్షమే రెండాకులు ఎక్కువగా పనిచేస్తుందట. నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తికి మధ్య ఉన్న వైరం బహిరంగ రహస్యమే అంటారు. ఈ ఇద్దరు నేతలు 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించారు. అయితే సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కలమటను కాదని కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మామిడి గోవిందరావు అలియస్ ఎంజీఆర్ కు టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. దానిపై కలమట భగ్గుమంటే ఆయనను ఎలాగోలా కూల్ చేసింది అధిష్టానం. ఎన్నికల్లో ఎంజీఆర్ గెలుపొందాక ఇద్దరి మధ్య వర్గపోరు ఓ రేంజ్కు చేరిందట. ఇన్నాళ్లు చాప కింద నీరులా సాగిన వైరం ఇప్పుడు బహిర్గతమైందంటున్నారు. ఒడిశా సరిహద్దులో ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో ఎవరు అధికారంలో ఉన్నా వంశధార ఇసుక వాళ్లకు కాసులు కురిపిస్తుందనేది లోకల్ పొలిటికల్ సామెత. ఇక కూటమి అధికారంలోకి రాగానే ఇసుక ర్యాంపులపై ఫోకస్ పెట్టారు కలమట. నేరుగా అక్రమ ర్యాంపుల్లోకి వెళ్లి అక్కడి నుంచే అధికారులకు సమాచారం ఇచ్చి రచ్చ చేశారు. ఒడిశా ప్రభుత్వం పేరుతో ఉన్న నకిలీ బిల్లులను కూడా పట్టుకుని అధికారులకు అప్పచెప్పారు. అక్రమ ర్యాంపులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందంటూ చెలరేగిపోయారు. ఎమ్మెల్యే గోవిందరావును బద్నాం చేయడానికి ఇసుక అక్రమ రవాణాను కలమట అవకాశంగా తీసుకున్నారనే చర్చ జరుగుతుంది. చివరకు విసిగిపోయిన గోవిందరావు తనకున్న 2 సొంత క్వారీలను కార్యకర్తలకు అప్పగించేసి చేతులు దులిపేసుకున్నారు. దీంతో ఇసుకపై పంచాయతీకి కొంతవరకు చెక్ పడింది. ఆ తర్వాత రెండు వర్గాలు కొన్నాళ్లు సైలెంట్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా పంచాయతీరాజ్ శాఖలో జరుగుతున్న పనులపై కలమట ఫోకస్ పెట్టారని సమాచారం. ఆయన ఈ మధ్య వరుస పర్యటనలు చేస్తూ రోడ్డు పనులను పరిశీలిస్తున్నారు. పలు గ్రామాలను కలుపుతూ వేస్తున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక నేతలు ప్రజలతో కలిసి పరిశీలించారు. కొన్ని చోట్ల రహదారి పనులకు శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడం, కొన్ని చోట్ల నాణ్యతా లోపాలు ఉన్నాయంటూ కలమట ఫైర్ అవుతున్నారు. నాణ్యత, ఇతర సాంకేతిక లోపాలను చూపుతూ అధికారులపై విరుచుకుపడుతున్నారు. అంతటితో ఆగకుండా ఆయన ఏకంగా సమాచార హక్కు చట్టాన్నే ప్రయోగించారు. 2024లో కూటమి సర్కారు ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన సమాచారం తీసుకొని మరీ సమరమే అంటున్నారు. అయితే ఇదంతా ఎమ్మెల్యే ఎంజీఆర్ టార్గెట్ గా కలమట చేస్తున్నారన్న ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య వార్ అధికారులకు, కాంట్రాక్టర్లకు తలనొప్పిగా మారిందంటున్నారు. ఈ ఇద్దరి మధ్య రచ్చ ఇంకా ఎటు దారి తీస్తుందోనని టీడీపీ వర్గాలు హడలిపోతున్నాయి.